కొత్త వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు విన్నటువంటి టాపిక్ కానీ ఒక్కసారిగా మీరు మరొకసారి రిమెంబర్ చేసుకున్నట్లు ఉంటుంది. రీసెంట్గా చాలామంది కొత్త లీడర్స్ జూమ్లోకి రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్ అనేది అవసరం. ప్రతిరోజు మన జూమ్లోకి చాలామంది కొత్త పర్సన్స్ వస్తుంటారు. అందరినీ మనం ఒక లీడర్స్గా తయారు చేయడమే ఈ జూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని గమనిస్తూ మీరు వినడం కాదు, ఒక లీడర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతడు ఏ విధంగా టాకింగ్ చేస్తున్నాడు, నేను ఏ విధంగా రేపు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే విషయం పైన మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టండి. చాలామంది వింటున్నారు కానీ అదే విషయాన్ని మళ్ళీ చెప్పాలంటే చెప్పలేకపోతున్నారు, తడబడుతున్నారు. ఎవరైనా సరే జూమ్లో వచ్చే ప్రతి విషయాన్ని కూడా మనము కూడా అదే విధంగా మాట్లాడగలగాలి, మనం చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు నేర్చుకున్నటువంటి విషయానికి ఒక అర్థం ఉంది. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా ద్వారా కొంతమంది అయినా కొన్ని విషయాలైనా నేర్చుకొని వాళ్ళు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి ఈగోలు లేవు. నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ సిస్టంలో ఒక జాబ్ చేస్తూ ఈ సిస్టంలో 50కి పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక 16 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ నచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెస్టీజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ నాకు నచ్చి నేను వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ రావడం జరిగింది. నా ఫ్యామిలీలోనే నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉండే, నా యొక్క రైట్ లెగ్ డిస్లోకేట్ అయ్యింది. నేను వెస్టీజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మా వైఫ్కి కొన్ని గర్భసంచి గైనిక్ సమస్యలు ఉండేది, మా వైఫ్కి వాడిపించాను. మా ఇద్దరికి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నకి, మా తమ్ముళ్ళకి, ఇలాగ మా రిలేషన్షిప్లోనే ఒక 10 మంది వరకు మేము వాడిన తర్వాతనే ఈ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి నేను కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం 3000 పైన నెట్వర్క్ రావడం జరిగింది. నాకు ఇప్పటికీ గత 9 నెలలుగా 50,000కు పైగా ఇన్కమ్ వస్తుంది. నేను చేసేది ఏం లేదండి, వెస్టీజ్ యొక్క ఆర్గానిక్ వస్తువులు వాడుతున్నాను. నాకు తెలిసిన కొంతమందికి ఈ వెస్టీజ్ ఆర్గానిక్ వస్తువుల గురించి పరిచయం చేస్తూ వెళ్తున్నాను. మీరందరూ అనుకుంటారు, ఎస్ 100% ఇది సింపుల్ బిజినెస్ ఏం కాదు. ఎందుకంటే అందరూ అంత సింపుల్గా నమ్మరు. ఇది అక్షరాల నిజం అండి. చాలామంది నెగిటివ్గానే మాట్లాడుతుంటారు. ఇలాంటివి చాలా చూసాము. ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లు ఎన్నో వచ్చాయి. ఇదంతా ఒక బోగస్ కంపెనీ, ఇది ఒక వేస్ట్ కంపెనీ, ఎందుకంటే ఆ ప్రొడక్ట్ బాగలేవు అంటే వాళ్ళు వాడక ముందే ఎన్నో పేర్లు, ఎన్నో మాటలు అనేస్తుంటారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, వెస్టీజ్ కంపెనీ అనేది అంత నార్మల్ కంపెనీ కాదు. ఇది ఇప్పటికి 20 years కంప్లీట్ చేసుకుందంటే వెస్టీజ్ ప్రోడక్ట్లో క్వాలిటీ లేకపోతేనో, వెస్టీజ్ కంపెనీలో మేనేజ్మెంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ, ఇక్కడ లైసెన్స్ లేకపోతేనో ఈ కంపెనీ ఎక్కువ రోజులు నిలబడదు. చాలామందికి తెలియక ఈ కంపెనీ ఉంటుందో పోతుందో అనే విధంగా చాలామంది ఎన్నో మాటలు అనుకుంటారు. ఏది ఏమైనా సరే చూడండి, ఎవరైతే నమ్ముతారో నమ్మిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళకు మాత్రమే ఈ కంపెనీ గురించి క్లారిటీ వస్తుంది 100%. దయచేసి ఎవరు కూడా వెస్టీజ్ కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడకండి. మీరైనా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఐడి తీసుకొని కొన్ని ప్రోడక్ట్ వాడుతున్నారో ఒక 1 year 2 years 3 years ఇదే విధంగా సిస్టంలో ఉండండి. మీరు వచ్చిన 3 monthsకో 4 monthsకో 5 monthsకో 6 monthsకో నాకు డబ్బులు వస్తలేవు అని చెప్పి సిస్టంలో నుంచి లెఫ్ట్ అయిపోతే, మధ్యలోనే మానేస్తే ఏం లాభం లేదు. నువ్వు ఈ సిస్టమ్ గురించి ఎంత తెలుసుకున్నావు, నీకు ఈ ప్రోడక్ట్ పైన ఎంత అవగాహన ఉంది, ఈ బిజినెస్ గురించి, ఈ బిజినెస్ ప్లాన్ అనేది నీకు ఐడియా ఉందా లేదా? నువ్వు ప్రతి విషయాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటావో, అనర్గళంగా నువ్వు మాట్లాడగలుగుతావో,
చాలా మంది వింటారు కానీ మాట్లాడలేకపోతారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా మంది వింటున్నారు. కానీ ఇదే విధంగా రేపు నువ్వు మాట్లాడు అంటే మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే టాకింగ్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. గ్యారంటీ. మీరు విన్నంత మాత్రంలో సక్సెస్ కాలేరు. మీరు ఎప్పుడైతే విన్న విషయాన్ని బయట వెళ్ళి చెప్తారో అప్పుడు మాత్రం సక్సెస్ అవుతారు. ఇక నేను టాపిక్కి వెళ్ళిపోతున్నాను. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దయచేసి వినండి. ఇందులో మీకు మంచి విషయాలు ఉంటే కనెక్ట్ అవుతాయి. మంచి విషయాన్ని నోట్ చేసుకోండి. అవసరం లేదని అనవసరమైన విషయం ఉంటే వదిలిపెట్టండి. అందులో ఏదో ఒక విషయం అయితే కనెక్ట్ అవుతుంది కదా, ఆ విషయాన్ని మీరు నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ చూడండి. ఇదంతా నేను షార్ట్ కట్ లో సింపుల్ గా చెప్తూ వెళ్ళిపోతాను. చాలా టాపిక్ ఉంది. ఒకసారి మీరు చూస్తే ఇవన్నీ చెప్పేస్తాను. ఈరోజు 1 అవర్ టైం అయినా పర్లేదు తీసుకుంటాను. ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు ఉంటే, లీడర్స్ అనుకునే వాళ్ళు ఎండింగ్ వరకు ఉండండి. వచ్చే ప్రతి విషయాన్ని గమనించండి. అందులో మీకు ఏదో ఒక పాయింట్ అయితే కనెక్ట్ అవుతుంది 100%. విజిబుల్ యువర్ డ్రీమ్స్ చూడండి. మనము ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉండాలి. నేను ఒక మంచి కారు కొనాలి, మంచి హౌస్ కొనాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను ఒక లెజెండరీ లైఫ్ అనుభవించాలి అనుకున్న వాళ్ళకి వెస్టీజ్ లో ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనం షాపింగ్ చేసుకోవడం ద్వారా, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారానే, కేవలం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇక్కడ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. మీ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం ఉంది. 100% ఉంది. ఎందుకంటే ఎంతో మంది సక్సెస్ అయిన లీడర్స్ మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూ కూడా మనకు చేతగాని వల్ల మనము ఆగిపోతున్నాం. ఎందుకంటే కార్ ఫండ్ వస్తుంది, కార్ తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ వస్తుంది, హౌస్ తీసుకోవచ్చు. ఎలైట్ క్లబ్ బోనస్ 4 దేశాలకు ఫ్రీగా వెళ్ళి రావచ్చు. లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా మనము ఫ్రీడమ్ లైఫ్ అనుభవిస్తూ, ఒకరి కింద బానిసగా లేకుండా ఫ్రీడమ్ లైఫ్ లో మన జీవితాన్ని అనుభవిస్తూ కూడా మన యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం ఎక్కడ ఉందంటే కేవలం వెస్టీజ్లోనే ఉంది, మీరు నమ్మితే. ఇక బుక్స్, సిడి, సెమినార్స్. ఈ వెస్టీజ్ గురించి తెలుసుకోవాలంటే మనము ఎక్కడైనా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వెస్టీజ్ గురించి గూగుల్లో బుక్స్ ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. కొన్ని మీటింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు మనకు మాల్లో మీటింగ్ జరిగింది, ఇప్పుడు కొత్తపేటలో మీటింగ్ జరుగుతుంది. ఇట్లా కొన్ని మీటింగ్స్కి వచ్చి కూడా మనం వెస్టీజ్ గురించి అవగాహన తీసుకోవచ్చు. కొంతమంది లీడర్స్ ద్వారా వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ విని కూడా మనము వెస్టీజ్ గురించి తెలుసుకొని ఇక్కడ మనం బిజినెస్ చేయవచ్చు. తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇక్కడ జూమ్ ద్వారా కూడా మీరు జూమ్ లో ఉంటే ఈ బిజినెస్ గురించి ఒక 25% అయినా మీకు అవగాహన వస్తుంది. ఈ యొక్క సెషన్ అయిపోయే వరకు మీరు జూమ్ లో ఉంటే 25% అయినా మీకు బిజినెస్ పైన అవగాహన వస్తుంది. ఓకేనా? 100% ప్రొడక్ట్ యూజ్. చూడండి, వెస్టీలో చేసేది ఏం లేదు. మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మనం వాడాలి. చేసేది ఏం లేదు. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. మనం ప్రతిరోజు మన ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు, హోమ్ నీడ్ కానీ, అగ్రికల్చర్ కానీ, హెల్త్ కేర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, ఓరల్ కేర్ కానీ, నీకు ఏది అవసరం ఉంటే ఆ వస్తువు ఈ వెస్టీజ్ లో ఉన్నాయి. కొన్ని నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఇప్పటి వరకు డిమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా షాపు, మెడికల్ షాపు, ఫర్టిలైజర్ షాపు, రకరకాల షాపులలో షాపింగ్ చేశావు. ఇప్పుడు మాత్రము ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేసుకో. నీకు నచ్చితే లిస్ట్ బిల్డింగ్, నీకు కానీ ప్రొడక్ట్ నచ్చితే నీకు తెలిసిన వాళ్ళని సర్కిల్ మొత్తం ఒక లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళందరికీ కాల్ అండ్ ఇన్విటేషన్, వాళ్ళందరికీ ఈ వెస్టీజ్ యొక్క ఆపర్చునిటీ గురించి వాళ్ళందరికీ చెప్పు. వెస్టీజ్ అనే ఆర్గానిక్ వస్తువులు వాడుతున్నాను, చాలా బాగున్నాయి, ఇక్కడ మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది అని ఈ విధంగా వాళ్ళందరికీ నువ్వు వాడుతున్నటువంటి ఈ ప్రొడక్ట్ గురించి, ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి వాళ్ళకు ఇన్విటేషన్ చెయ్యి.
షో ద ప్లాన్, షేర్ ది ప్రొడక్ట్. ఇన్విటేషన్ చేసి ఒక రోజు టైం తీసుకో, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళు, వాళ్ళని డైరెక్ట్ మీట్ అయ్యి ఈ ప్రొడక్ట్ గురించి షో చేయి, కొన్ని ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ గా చూయించు. ఈ ప్రొడక్ట్ ఈ విధంగా ఉంటాయి, మనం ఎలాగో బయట తెచ్చుకొని వాడుకుంటున్నాం, అన్ని కెమికల్ వస్తువులే వాడుతున్నాం, ఇక్కడ వెస్టిజ్ అని ఆర్గానిక్ వస్తువులు వాడుకొని ఆరోగ్యం బాగుంటది అని ఈ విధంగా వాళ్ళకు షో చేయి. అక్కడ డెమోలు చూపించు, ఈ ప్రొడక్ట్ వాడితే వచ్చే బెనిఫిట్ గురించి చెప్పు. ఏం లేదండి, సింపుల్ గా చెప్పండి, ఇన్ని రోజులు మనం నిత్యావసర వస్తువులు బయట మార్కెట్లో కొంటే మధ్యవర్తులు ఎవరో బాగుపడ్డారు, ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనం షాపింగ్ చేసుకుంటే ఇది ఆర్గానిక్ కంపెనీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ ఆర్గానిక్ కాబట్టి ఈ ప్రొడక్ట్ మనమే వాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటది, ఈ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు మనకే వస్తాయని చెప్పి షో ది ప్లాన్ అనేది షో చేయండి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. గెట్టింగ్ స్టార్టెడ్, వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఈ బిజినెస్ లోకి మేము చేస్తాము అని వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళని కూడా ప్రొడక్ట్ వాడమని చెప్పండి. మీరు ప్రొడక్ట్ వాడండి, మీకు నచ్చితే మీరు కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోండి, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి, వాళ్ళకు ప్లాన్ చూపించండి, వాళ్ళకి ఈ బిజినెస్ గురించి అవగాహన కల్పించండి అని ఎవరికైతే నువ్వు ప్లాన్ చెప్తున్నావో వాళ్ళకి ఇదే విషయాన్ని నేర్పించండి. కౌన్సిలింగ్ ఆఫ్ అప్లైన్, ఎవరైతే నీ కింద జాయిన్ అవుతున్నారో, ఎవరికైతే నువ్వు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నావో నీ అప్లైన్ దగ్గర వాళ్ళని పరిచయం చేయండి. ఎవరైతే సక్సెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సెమినార్ కి, వాళ్ళ యొక్క వన్ డే ట్రైనింగ్ కి, వాళ్ళ యొక్క డిఎల్సి మీటింగ్ కి నీ కింద జాయిన్ అయిన వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళని పరిచయం చేసి చూడండి ఈసారి ఈ విధంగా సక్సెస్ అవుతున్నాడు, ఈ విధంగా ఇతడు లక్ష్యం తీసుకుంటున్నాడు, ఇలాంటి మనలాంటి కామన్ పర్సన్ అని మన యొక్క అప్లైన్ ని పరిచయం చేయండి. ఎందుకంటే సక్సెస్ అయిన లీడర్స్ వాళ్ళ యొక్క జర్నీ వాళ్ళకి చెప్తారు, మన కింద జాయిన్ అయిన వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని చూసి మన కింద జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటారు. అర్థమవుతుందా? ఆ విధంగా వాళ్ళని అప్లైన్ తో పరిచయం చేయండి, అప్లైన్ తో కౌన్సిలింగ్ ఇప్పించండి. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు నమ్మకపోవచ్చు, మన అప్లైన్ అన్న వ్యక్తి అన్ని విషయాలలో ఒక లీడర్ గా తయారయ్యాడు కాబట్టి అతడు వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో అతనికి తెలుసు. అదే విధంగా వాళ్ళకి కూడా ఈ ప్రొడక్ట్ పైన అవగాహన కల్పిస్తూ వాళ్ళకు ఈ ప్రొడక్ట్ గురించి డెమో నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వేరే కొత్త పర్సన్ కి ప్లాన్ చెప్పే విధంగా తయారు చేయండి, టూల్స్ డెమో ఇవ్వండి, ప్రొడక్ట్ పైన అవగాహన కల్పించండి. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్, వాళ్ళని కూడా హోమ్ మీటింగ్ చేయమని చెప్పండి, హోమ్ మీటింగ్ ఏ విధంగా చేయాలో నేర్పించండి. వాళ్ళని కొన్ని సెమినార్స్ తీసుకురండి, కొన్ని వన్ డే ట్రైనింగ్ తీసుకురండి. ఈ విధంగా కాపీ పేస్ట్, నువ్వు ఒక పర్సన్ కి చెప్పేసినావు, అతడు మరొక పర్సన్ కి నువ్వు ఎవరికైతే ఒక కొత్త పర్సన్ కి ప్లాన్ చెప్తున్నావో అతనికి మొత్తం టోటల్ గా కంపెనీ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి, ప్రొడక్ట్ గురించి, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ డెమో గురించి, ఇక్కడ వచ్చేటటువంటి బిజినెస్ అసలు ఎందుకు షాపింగ్ చేయాలనే విషయం గురించి, ఇక్కడ వెస్టిజ్ అండ్ ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంది, వై వెస్టిజ్, ఎందుకు వెస్టిజ్ లో షాపింగ్ చేయాలి, షాపింగ్ చేస్తే మనకి ఏ బెనిఫిట్ వస్తుంది, ఎలా చేయాలి అనే విషయాన్ని, ప్రతి విషయాన్ని నువ్వు ఎవరికైతే ప్లాన్ చెప్తున్నావో వాళ్ళందరికీ నేర్పించండి. సింపుల్. ఇలా నేర్పించడం వల్ల వాళ్ళు వెళ్ళి నువ్వు ఎవరికైతే ప్లాన్ చెప్తున్నావో వాళ్ళని కూడా అదే విధంగా ప్లాన్ చెప్పమని చెప్పండి. సింపుల్ మ్యాటర్. ఎవరికైతే నువ్వు ప్లాన్ చెప్తున్నావో అతనికి పూర్తిగా అన్ని విషయాలు నేర్పించండి. ఏదో పైన చెప్పడం వల్ల వాళ్ళు చేయకపోవచ్చు, దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి, అప్పుడు మాత్రమే వాళ్ళు బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. గ్రహించండి, ఎవరు లీడర్స్ అవుతారు, ఎవరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు, ఎవరిలో టాలెంట్ ఉంది అది నువ్వు గ్రహించి అలాంటి పర్సన్ ని ఒక లీడర్ గా తయారు చేయండి. నెక్స్ట్ చూడండి, మనం ఎవరిని జాయిన్ చేయాలి, కొత్త వ్యక్తులను ఎలా జాయిన్ చేయాలి. చూడండి, ఓన్ పీపుల్, మన బంధువులకు చెప్పండి. ఎవరెవరికి చెప్పాలో మీకు ఐడియా లేకపోతే నేను ఎవరికి చెప్పాలి అనే ఆలోచన మీకు ఉందనుకోండి, మన బంధువులందరికీ చెప్పండి. విన్న వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. అందరికి ఒకటే ప్లాన్, ఇంతకుముందు చెప్పాను కదా, అదే విధంగా అందరికి నీ బంధువులకు చెప్పు. నోన్ పీపుల్, నీకు తెలిసిన వాళ్ళు, నీ క్లాస్మేట్స్, లేకపోతే నీ ఇంటి పక్క వాళ్ళు, మీ పొలం పక్క వాళ్ళు, మీ గ్రామం పక్క వాళ్ళు, నీకు ఎంతమంది ఎవరైతే తెలుసో వాళ్ళందరికీ ఈ ప్లాన్ గురించి చెప్పండి. ఎవరికి చెప్పాలనే ఐడియా మీకు లేకపోతే నేను గుర్తు చేస్తున్నాను అంతే. నోన్ పీపుల్స్, అన్నోన్ పీపుల్స్ ఎవరు తెలియని వాళ్ళు అక్కడక్కడ పరిచయం అవుతుంటారు కొంతమంది.
నీ బంధువు వాళ్ళు, లేకపోతే నీ ఫ్రెండ్ ఇలా ఎగ్జాంపుల్ గా కొంతమంది బస్సులలో పరిచయం అవుతుంటారు. బస్సులో పరిచయం అయినంత మాత్రంలో అక్కడే మొత్తం ప్లాన్ చెప్పకూడదు. వాళ్ళలో మనం ఒక బంధుత్వం మనం ఏర్పరచుకోవాలి, ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి. అప్పుడే ప్లాన్ చెప్పకూడదు. మెల్లమెల్లగా వాళ్ళకు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలి, కానీ బస్సులో కలిసింది కదని చెప్పి బస్సులోనే ప్లాన్ చెప్పకూడదు. మొత్తం అక్కడ షార్ట్ కట్ గా చెప్పాలి, నువ్వేం చేస్తున్నావు చెప్పాలి, కానీ అతనికి అక్కడే చెప్పడం వల్ల అతడు చేయకపోవచ్చు. అతని ఇంటి దగ్గర వెళ్ళి చెప్పేస్తే వినే అవకాశం ఉంది. ఓకేనా? బస్ స్టాప్ లో కానీ లిఫ్ట్ ద్వారా కొంతమంది మనం బైక్ పైన వెళ్తుంటే ఆ విధంగా చెప్పొచ్చు. ఫంక్షన్స్ లో కానీ పరిచయం అవుతుంది కొంతమంది, పండుగలలో కానీ ఎక్కడ పరిచయం అయినా వాళ్ళందరి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ ఏర్పరచుకోండి. పరిచయమైన ప్రతి వ్యక్తికి ప్లాన్ చెప్పాలని చూడకుండా వాళ్ళ దగ్గర రిలేషన్షిప్ ఏర్పరచుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో చిన్న మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చెప్పేస్తున్నాం. ఆ విధంగా కూడా సక్సెస్ కాలేం. నేను ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను ఎవరికి చెప్పాలనే ఆలోచన మీకు వస్తుంది కదా, చాలా కొంతమందికి వస్తుంటది. నాకు ఎవరు తెలియదు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, ఓన్ పీపుల్ అంటే మన బంధువులకు చెప్పొచ్చు, నోన్ పీపుల్ అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పొచ్చు, అన్నోన్ పీపుల్స్ చెప్పొచ్చు. ఇక ఆఫ్లైన్ ద్వారా అంటే కొన్ని పోస్టర్స్ మీ విలేజ్ లో కానీ మీ పక్క విలేజ్ లో కానీ మీ ఫోన్ నెంబర్ పెట్టి కొన్ని పోస్టర్స్ అతికించండి, కొన్ని పాంప్లెట్స్ ఇవ్వండి. మీరు చేయాలనుకుంటే ఫుల్ ప్లెజ్ లో వర్క్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. అది నీ ఓపిక కనోపి. నీ యొక్క విలేజ్ చివర్లో ఒక చిన్న గొడుగు మాదిరి ఒక కనోపి వేసుకొని ఆ విధంగా కూడా నువ్వేదో చేస్తున్నట్లు వాళ్ళకు పరిచయం అయ్యేటట్లు, నీకంటే గుర్తింపు ఉండేటట్లు అక్కడ ఒక కనోపి వేసుకో. నువ్వు ఖచ్చితంగా చేయాలి, నాకంటే ఒక గుర్తింపు రావాలి, నేను ఈ యొక్క బిజినెస్ లో చేస్తున్నాను, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాను తెలియాలంటే నువ్వు ఆ విధంగా చేయడంలో తప్పు లేదు. ఓకే, ఆ విధంగా చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ లో ఆ బొమ్మలు ఈ బొమ్మలు పెట్టే కంటే వెస్టీజ్ బొమ్మలు పెట్టండి. వెస్టీజ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ గురించి పెట్టండి. ఇప్పటి వరకు మీరు ఏం పెట్టారో తెలియదు, ఇక నుంచి అయినా నీ జీవితం మార్చుకోవడానికి వెస్టీజ్ సంబంధించినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి మోటివేషన్ సంబంధించినటువంటి విషయాలు నీ స్టేటస్ లో పెట్టండి. ఈ రోజు పెట్టావు, ఎవరు నిన్ను అడగలేదు, రేపు పెట్టావు, ఇదే విధంగా ఒక 1 వీక్ కంటిన్యూగా నువ్వు నీ స్టేటస్ లో వెస్టీజ్ సంబంధించినవి పెడుతున్నావు. నువ్వు హోమ్ మీటింగ్ చేసినటువంటి ఫోటోలు సేవ్ చేస్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు అని అడిగే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒక్క రోజుకు రావచ్చు, 2 రోజులకు రావచ్చు, 1 వీక్ తర్వాత అయినా నిన్ను అడుగుతారు, నేను సో చేస్తున్నాను, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, చాలా బాగుంది. మీ అందరికి చెప్తే మీరు నమ్మరేమో అని చెప్పి ఉద్దేశంతో మీకు చెప్పలేదు. నా స్టేటస్ చూసి అయినా మీరు అడుగుతారేమో, అడిగితేనే చెప్తామని అనుకున్నాను, ఎందుకంటే మీరందరూ ఫేక్ అనుకుంటారని నేను చెప్పలేదు అని అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకేనా? మీ ఫేస్బుక్ లో ఏవో ఆ పాటలు ఈ పాటలు ఎక్కడెక్కడో ఏమో పెడుతుంటాం. ఈ మధ్యకాలంలో షేర్ చాట్లు అని ఏదో రీల్స్ అని రకరకాలుగా క్రియేట్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఈ వెస్టేజ్ గురించి పెట్టండి. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. లింక్డ్ఇన్ అని, వర్క్ ఇండియా అని, OLX అని, యూట్యూబ్ అని, ట్విట్టర్ అని ఎన్నో అకౌంట్లు మనకు ఉంటాయి. అన్ని అకౌంట్లలో నువ్వు చేస్తున్న బిజినెస్ గురించి, ఈ వెస్టీజ్ ప్రొడక్ట్ గురించి నువ్వు షేర్ చేయి, ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. చూడండి, నీ యొక్క బంధువుల నుంచి ఒక 2-3 ఒక 5 మంది ఉండొచ్చు. నోన్ పీపుల్స్ నీకు తెలిసిన వాళ్ళ నుంచి ఒక 5 మంది, నీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే నీ జాబ్ మేట్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు. అన్నోన్ పీపుల్స్ నుంచి ఒక 2-3, ఆఫ్లైన్ ద్వారా ఒక 2-3, ఆన్లైన్ ద్వారా ఒక 2 లేదా 3. ఈ విధంగా నీ నెట్వర్క్ ఒక 20 మంది వచ్చినా ఆ 20 మందిలో ఒక 6 యాక్టివ్ అయినా, నీకు పరిచయం ఉన్న వాళ్ళు 500 మెంబర్స్ ఉండొచ్చు. ఆ 500 మెంబర్స్ లో నిన్ను అడిగిన వాళ్ళు ఈ ప్రొడక్ట్ స్టార్టింగ్ లో వాడి ఒక 20 మెంబర్స్ వాడి అందులో ఒక 6 యాక్టివ్ అయినా కానీ ఆ 6 కాస్త మరొక 6 6 into 6 ప్లాన్ లో 6 కాస్త 6 తీసుకొస్తే 36 మంది మరొక 6 మందిని తీసుకొస్తే 216 మంది. ఈ విధంగా నీ నెట్వర్క్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. చూడండి, మీరు ఆలోచించండి. ఓకేనా? ఈ విధంగా వీళ్ళందరికీ చెప్పొచ్చు. నేను ఎవరికి చెప్పాలని చాలా మంది ఆలోచిస్తూ కూర్చుంటారు. ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా ప్లాన్ చేసి చూడండి.
ఇది చెప్పాలంటే నేను చాలా ఎక్కువ టైం చెప్పగలను, కానీ మీకు చాలా టాపిక్ ఉంది. అదంతా మీరు విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ఇంకా టైం ఉంది, కొత్త వాళ్ళు వచ్చినా సంతోషమే. వెస్టిజ్ లో కొత్త వారిని జైన్ చేయాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు చూడండి. వెస్టిజ్ లో మనం కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పాలంటే, కొత్త వాళ్ళని తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో మార్పు ఉండాలి. నీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. వెస్టిజ్ సిస్టమ్ గురించి నీకు అవగాహన తెలిసి ఉండాలి. వెస్టిజ్ కంపెనీ గురించి నీకు అవగాహన ఉండాలి. వెస్టిజ్ లో ఉండే వస్తువుల గురించి నీకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయం నీకు అవగాహన ఉండాలి. కొత్త వాళ్ళు ఉంటే చూడండి, వెస్టిజ్ డీలర్షిప్ షాప్ దగ్గర వెస్టిజ్ సంబంధించినటువంటి బుక్స్ దొరుకుతాయి. మీకు ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి లిస్ట్ దొరుకుతుంది. మీకు అక్కడ కూడా తీసుకొని మీరు స్టడీ చేయండి. మీ యొక్క టీంకు మీరు ఆ ప్రొడక్ట్ పైన అవగాహన కల్పించండి. వెస్టిజ్ వస్తువులను ఉపయోగం తెలిసి ఉండాలి. ఈ ప్రొడక్ట్ ఏ విధంగా ఉపయోగపడతాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, బ్యూటీ కేర్ ఏ విధంగా యూజ్ చేయాలి, అగ్రికల్చర్ ఏ విధంగా యూజ్ చేయాలి. ఎందుకంటే నీకు తెలిస్తేనే కదా నీ కింద వాళ్ళకు నువ్వు చెప్పేది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ వాడండి, ఈ విధంగా వాడండి, వాడుకోమని చెప్తున్నావు, కానీ ఎలా వాడాలో నీకు తెలియకపోతే వాళ్ళకి ఏమని చెప్తావు? ఇప్పుడు ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు అనుకో, వంట నుండి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వాడుకుంటారు. ఫ్లోర్ క్లీనర్ వాళ్ళే వాడుకుంటారు, సబ్బులు పేస్టులు అంటే వాళ్ళే వాడుకుంటారు. మరి అగ్రికల్చర్ గురించి నీకు తెలిస్తేనే ఎంత మోతాదులో వాడాలి, ఏ పంటకు వాడాలి, ఏం వాడాలి అనేది నీకు ఐడియా ఉంటేనే చెప్పగలుగుతావు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, అన్ని విషయాలు తెలియకపోయినా మీకు ఏదో ఒక బ్రాండ్ లో పట్టుకొని కూడా మీకు బిజినెస్ చేయవచ్చు. కొంతమంది హోమ్ నీడ్ గురించి చెప్తూ కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. కొంతమంది హెల్త్ కేర్ గురించి చెప్పి కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. కొంతమంది అగ్రికల్చర్ పట్టుకొని కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. కానీ అన్ని విషయాలపైన నీకు అవగాహన ఉంటే ఏదో ఒక రూపంలో నీ బిజినెస్ అనేది ముందుకెళ్ళిపోతుంది. హెల్త్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి, సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ దేనికి యూజ్ అవుతుంది, ఇది వాడుకుంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఈ సప్లిమెంట్స్ వాడుకుంటే ఇమ్యూనిటీ పవర్ వస్తుందా లేదా అనేది నీకు ఐడియా ఉండాలి. ఏ సప్లిమెంట్స్ వాడితే ఏ డిసీజ్ పోతుంది అనే విషయం నీకు తెలిసి ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్తుంటాను, చాలాసార్లు ఇదే మాట చెప్తుంటాను, నీకు ప్రొడక్ట్ పైన అవగాహన ఉండాలి, నువ్వు మాట్లాడగలగాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్పించాలని చాలాసార్లు చెప్తుంటాను. అలాగే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఏదో మామూలు డ్రెస్తో వెళ్ళిపోయి చెప్తే అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేయడు. నీ యొక్క డ్రెస్ కోడ్ అనేది ఒక సార్ మాదిరి అనిపించాలి, ఒక డాక్టర్ మాదిరి అనిపించాలి, ఇతడు ఏదో బిజినెస్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ తో ఉండాలి. ఏదో మామూలుగా ఒక మామూలు ప్యాంట్ వేసుకొని, ఒక లోయర్ వేసుకొని, ఒక పంచ కట్టుకొని పోతే నువ్వు ఈ బిజినెస్ గురించి ఎంత తెలివి ఉన్నా కానీ నీ మాట ఎవరు నమ్మరు. నిన్ను చూస్తే ఒక ఆఫీసర్ అనిపించాలి, ఒక డాక్టర్ అనిపించాలి, ఒక అగ్రికల్చరిస్ట్ అనిపించాలి. అర్థమవుతుంది కదా? నీ ఒక డ్రెస్ కోడ్. బాయ్స్ అయితే మనకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బెల్ట్, టై. పెద్ద పెద్ద గడ్డం పెంచుకొని వెళ్ళిపోకూడదు. వీళ్ళెవరో గుండా రవిల్ లాకుండా అని అనుకుంటారు. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. నిన్ను చూస్తేనే ఇతడు ఏదో ఒక దాంట్లో చేస్తున్నాడు, ఇతని మాట నమ్మాలి అనే ఫీలింగ్ రావాలి. ఓకేనా? లేడీస్ ఉంటే మీకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఒక శారీ లేదంటే ఒక పంజాబ్ డ్రెస్, అంటే ఒక లేడీస్ సంబంధించినటువంటి కూడా డ్రెస్ కోడ్ మీకు ఉంది, అదే వేసుకొని పోండి. మీకు ఒక విలువ ఉంటుంది. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, నువ్వు మాట్లాడే విధానం, ఎవరికైనా సరే నీ మాటల్లోనే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కావాలి. నువ్వు చెప్తున్నప్పుడే ఈ బిజినెస్ నేను చేయాలనే ఫీలింగ్ రావాలి. ఏదో ర్యాష్ గా మాట్లాడకుండా, ఇది నా కోసమే చెప్తున్నాడు, ఈ ఆపర్చునిటీ నా కోసమే చెప్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి అనిపించాలి. అంటే నీ మాటల్లో, నీ యొక్క యాటిట్యూడ్ లోనే వాళ్ళకి అర్థమవుతుంది. వెస్టిజ్ ప్రొడక్ట్ టూల్స్ గురించి అవగాహన ఉండాలి. అంటే వెస్టిజ్ లో కొన్ని రకాల ప్రొడక్ట్ గురించి నీకు డెమో తెలిసి ఉండాలి. అంటే బయట మార్కెట్ లో లభించే కెమికల్ వస్తువులకు మన వెస్టిజ్ ఆర్గానిక్ వస్తువులకు తేడా ఏంటో చూపించడానికి నీకు కొన్ని వస్తువుల గురించి డెమో తెలిసి ఉండాలి. ఎందుకంటే మాటలు చెప్పినంత ఈజీగా పబ్లిక్ నమ్మరు, కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. చూడు, బయట వస్తువుకి ఈ వస్తువుకు తేడా ఏంటని వాళ్ళ ముందర నువ్వు కొన్ని డెమోలు చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు నేర్చుకోవడం కాదు, నీ టీం కూడా అవన్నీ నేర్పించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, నీలో టాకింగ్ పవర్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు స్పష్టత ఉండాలి.
ఎదుటి వ్యక్తికి నువ్వు చెప్పే విషయం పైన క్లారిటీ ఉండాలి. ఈ బిజినెస్ గురించి నువ్వు చెప్తున్నావంటే ఇది నేను చేయాలి, నేను కూడా వేరే వాళ్ళకి చెప్పగలను అనే నమ్మకం వాళ్ళకి అనిపించాలి. ఏదో చెప్పిపోయాడు, ఏమో చెప్పిపోయాడు, ఇదేంటో అనే విధంగా వాళ్ళకు ఉండకూడదు. ఎస్, సార్ చెప్పింది నేను చేస్తాను, ఈ బిజినెస్ నా కోసమే చెప్పాడు కదా, నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ కల్పించి వెళ్ళిపోయాడు కదా అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అంటే నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆ విధంగా ఉండాలి. ఓకేనా? ఓపిక, తీరిక, కోరిక. చూడండి, వెస్టీజ్ లో నిలబడాలంటే, గెలవాలి, సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఓపిక అవసరం. ఎందుకు ఓపిక అవసరం అంటే నువ్వు చెప్పిన ప్రతి వ్యక్తి నమ్మడు, అందుకోసమే ఓపిక. నువ్వు చెప్పిన ప్రతి వ్యక్తి ఈ బిజినెస్ ని బిలీవ్ చేయడు. ఇవన్నీ ఫేక్, ఇవన్నీ వేస్ట్, ఇట్లా చాలా చూశాను నేను, ఇవి నాకు చెప్పకు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మాటలకే నువ్వు సగం డిమోరల్ అయిపోయి ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటావు. ఎవడు ఏమన్నా కానీ నీలో ఓపిక, నీలో సహనం ఉండాలి. తీరిక, టైం తీసుకొని, అబ్బా నేను ఇప్పుడు పని చేసి వచ్చాను, ఇక నేను తిని పడుకుంటానంటే వెళ్ళలేం. నాకు దొరికిన టైంలో నేను ఒక కొత్త పర్సన్కి చెప్పాలి, ఈరోజు నేను ప్లాన్ చెప్పాలి, ఒకరికి ఈరోజు ఈ బిజినెస్ గురించి అవగాహన కల్పించాలి అనే విధంగా నీ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో నువ్వు చెప్పగలుగుతావు. నేను అలసిపోయాను, ఇక నేను చేయలేనంటే రోజు అది అలాగే అనిపిస్తుంది, ఎప్పటికీ కూడా నువ్వు చేయలేకపోతావు. కోరిక, నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని కోరిక ఉండాలి. నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరిక ఉండాలి. నేను ఒక ఫ్రీడమ్ లైఫ్ అనుభవించాలని కోరిక ఉండాలి. నేను ఒక బానిస బతకకూడదనే కోరిక ఉండాలి. నేను ఒక రిచ్ లైఫ్ అనుభవించాలనే కోరిక నీకు ఉంటేనే నువ్వు సాధిస్తావు. అంతేగాని నాకు చాలు 20,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, ఇక ఇదే చాలు అనుకుంటే అక్కడే ఉండిపోతుంది. కమిట్మెంట్ ఉండాలి, నేను ఒక పట్టుదల ఉండాలి, నేను చేస్తాను. ఎందుకంటే నీలో పట్టుదల ఉంటేనే నీ కింద వాళ్ళకు నువ్వు అంతే కమిట్మెంట్ తో చెప్తావు. నీలోనే కమిట్మెంట్ లేకపోతే, నీకే నమ్మకం లేకపోతే నువ్వు నీ కింద వాళ్ళకి చెప్పలేకపోతావు, నువ్వు చేయలేకపోతావు, వాళ్ళకి నేర్పించలేకపోతావు. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. చూడండి, ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎవడు ఎంత నెగిటివ్ మాట్లాడినా కానీ నేను మాత్రం వెస్టీజ్ ని వదిలిపెట్టాను అనే విధంగా ఎవరైతే ఉంటారో, నాలాగా నేను నా గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా హోమ్ మీటింగ్ చేయడానికో లేకపోతే కొన్ని మీటింగ్స్కి వెళ్ళడానికి కొంత నాకు టైం లభించడం లేదు. అయినా కూడా టైం కల్పించుకొని ఏదో ఒక మీటింగ్, ఏదో ఒక విధంగా వాళ్ళని కొత్త వ్యక్తిని మీట్ అవుతూనే ఉంటా. ఎందుకంటే మీ అందరికీ తెలుసండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత టైం ఉండదు, ఇది వాస్తవం. అయినా కూడా నేను టైం కల్పించుకొని ఇందులో ఈ 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ప్రతి మంత్ 50,000కు పైగా ఇన్కమ్ వస్తుంది. ఇది అక్షరాల నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, మీకు చాలా టైం ఉంటుంది, టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరో ఒక నెగిటివ్ మాట్లాడితే నీ మైండ్ సెట్ అనేది నెగిటివ్లోకి తీసుకువెళ్ళకండి. నువ్వు పాజిటివ్లో ఉంటే నీ లైఫ్ మార్చుకోవచ్చు. జీవితాలను మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చదువుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు, నీలో కమిట్మెంట్ ఉండి, నీలో ఓపిక ఉండి, నీలో తీరిక ఉండి, నీలో కోరిక ఉంటే, నీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, నువ్వు నేర్చుకునే మెంటాలిటీ ఉంటే, నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు 100%. వెస్టీజ్లో చేయకూడని పనులు, ఇంతకుముందు చేయవలసిన పనులు చెప్పాను కదా, చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. వెస్టీజ్ ప్రొడక్ట్ వాడకుండా ఇతరులకు చెప్పడం, నువ్వు ముందు వాడకుండా వేరేలకు చెప్పావనుకో, నీ మాట ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ గురించి నీకే అవగాహన లేదు, నీకే నమ్మకం లేదు. వేరే వ్యక్తికి చెప్పడం అంత సులువు కాదు, నువ్వు అంత గ్యారంటీగా చెప్పలేకపోతావు. అందువల్ల ఫస్ట్ వెస్టీజ్ ప్రొడక్ట్ ఏవైనా సరే మీరు ముందు వాడండి, మీ ఇంట్లోకి మీరు తెచ్చుకొని వాడండి. మీరు వాడిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పండి. వెస్టీజ్ సిస్టమ్ గురించి తెలుసుకోకుండా ప్లాన్ చెప్పడం. చూడండి, కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు తెలియకపోతే వేరే వాళ్ళు అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. ఈ కంపెనీ ఎప్పుడు వచ్చింది, మీరు ఏమనుకున్న సమాధానం ఇవ్వకపోతే మీరు అక్కడ ఫెయిల్ అయినట్లు. కొన్ని పాయింట్స్ చెప్తాను కంపెనీ ప్రొఫైల్ గురించి, నేను ఒక 5-6 పాయింట్లు చెప్తాను.
ప్రతి ఒక్కరు మీరు కొత్త వ్యక్తికి ప్లాన్ చెప్పేటప్పుడు ఈ కంపెనీ మన ఇండియా కంపెనీ, ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ డైరెక్టర్ గౌతమ్ బాలి సారు, ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది, ఇప్పటికి 20 years కంప్లీట్ అయింది, ఇది లైసెన్స్డ్ కంపెనీ, ఇది ఆర్గానిక్ కంపెనీ, ఈ కంపెనీలో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ నీడ్స్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, ఇలాంటి నిత్యావసర వస్తువులన్నీ ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో లభిస్తాయి. స్టార్టింగ్ లో ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయినప్పుడు 6గురితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 5 కోట్ల మందికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఇది మన ఇండియా కంపెనీ అయినప్పటికీ ఇతర 10 దేశాలకు వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు అవగాహన ఉండాలి. కనీసం మినిమం 10 పాయింట్లైనా మీకు అవగాహన ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మీరు ఈ విషయాలు చెప్పడం వల్ల లైసెన్స్డ్ కంపెనీ అన్నప్పుడు వాడు మళ్ళీ ఇది ఇల్లీగలా అని అడగడానికి క్వశ్చన్ ఉండదు. ఇది మన ఇండియా కంపెనీ అని చెప్పినప్పుడు ఉంటుందో పోతుందో అనే అవగాహన మనకు వస్తుంది. 20 సంవత్సరాలు అయిందని చెప్పినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? ఈ విధంగా కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు అవగాహన ఉండాలి. ప్రొడక్ట్ పైన అవగాహన ఉండాలి. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఏమేమి ఉంటాయి, అవి ఎలా వాడాలి, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏ విధంగా వాడాలనే విషయం మీకు తెలిసి ఉండాలి. మీకు తెలియకపోతేనంటే మీరు ఫెయిల్ అయినట్లే. వెస్టిజ్ లో చేయకూడని పనులు అంటే మీకు ప్రొడక్ట్ పైన అవగాహన లేకుండా మీరు వేరే వాళ్ళకి చెప్పకూడదు అని అర్థం. మీకు సిస్టమ్ గురించి అవగాహన లేకుండా మీరు కొత్త వ్యక్తికి ప్లాన్ చెప్పకూడదు అని అర్థం. మీకు ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టించి వస్తువులు కొనిపించడం కొంతమంది చేస్తుంటారు. ఫస్ట్ మంత్ కొనిస్తారు ఒక సిఎన్సి అని, మరి మిగిలిన సిఎన్సీలు ఎవరు చేయాలి? ఫస్ట్ 3000, 4000, 5000 సామాన్ కొనిస్తాము, మరి నెక్స్ట్ మంత్ నుంచి అతడు కొనకపోతే చూడండి, వెస్టిజ్ లో ఇష్టంతో వర్క్ చేయాలి. ఏదో బలవంతంతో వాళ్ళకు ఒకసారి ఇప్పిస్తామేమో కానీ నెక్స్ట్ ఆ వ్యక్తి సిస్టమ్ లో ఉండడు. ఎవరికైనా సరే పూర్తిగా అతనికి నిజాయితీగా అన్ని విషయాలు క్లారిటీ ఇవ్వాలి, కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పాలి. అతనికి కాన్సెప్ట్ అర్థమైతేనే ప్రొడక్ట్ వాడించాలి. ఏదో బలవంతంతోనో ఒక్కసారి ఇప్పిస్తే నెక్స్ట్ టైం అతడు నమ్మకం కోల్పోతాడు, బిజినెస్ చేయడానికి ఇష్టపడడు, మళ్ళీ వాడుకోవడానికి ఇష్టపడడు. టూల్స్ పాటించకపోవడం అంటే వెస్టేజ్ వస్తువులు ఉపయోగం తెలియకపోవడం. ఎగ్జాంపుల్ గా ఎవరికో థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే పిసిఓడి ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, హెడేక్ ప్రాబ్లం ఉంది. ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం కి ఏ సప్లిమెంట్స్ వాడాలో మీకు తెలియదు అనుకో, ఏదో ఒక సప్లిమెంట్స్ ఇచ్చారనుకో, అతనికి మంచి రిజల్ట్ రాకపోతే ఏమైతుంది? అతడు నెక్స్ట్ టైం మళ్ళీ వాడుకోడు. ఈ యొక్క కంపెనీ గురించి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందువల్ల మీకు సప్లిమెంట్స్ పైన అవగాహన ఉండాలి. సప్లిమెంట్స్ పైన అవగాహన ఉంటే ఏ డిసీజ్ కి ఏ సప్లిమెంట్స్ వాడాలో తెలిసి ఉండాలి. మీరు తెలియకుండా ఎవరికి చెప్పకూడదు, తెలుసుకోండి. ఇవన్నీ తెలియకుండా చేయకూడదు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే చెప్పండి. ఓకేనా? డ్రెస్ కోడ్ వాడకపోవడం, ఇంతకుముందు చెప్పాను కదా, డ్రెస్ కోడ్ లేకుండా ఏదో ఒక మామూలు డ్రెస్ వేసుకొని పోతే నమ్మరు, నీకంటే ఒక గుర్తింపు రాదు, నువ్వు చెప్పే మాట వాళ్ళు వినరు. మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్ళకపోవడం, నువ్వు కొన్ని సెమినార్స్ కి, కొన్ని 1 day ట్రైనింగ్స్ కి నువ్వు వెళ్ళకపోతే అక్కడ కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ టాకింగ్ పవర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వాళ్ళ యొక్క టెస్ట్ మనీ నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా నీ కింద ఉన్నటువంటి టీం కి నువ్వు ఎంకరేజ్మెంట్ చేస్తావు. సో అండ్ సో సార్ ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాడు, ఒక డ్రైవరు, ఇప్పుడు ప్రస్తుతం ఒక కండక్టరు, ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాడు అని వాళ్ళకి చెప్పగలుగుతావు, నువ్వు మాట్లాడగలుగుతావు, నీ టీంకు నువ్వు మోటివేషన్ చేయగలుగుతావు, నువ్వు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోగలుగుతావు. కానీ నీ సొంతంగా నేర్చుకోవడం అంటూ జరగదు. ఎప్పుడైనా సరే కొన్ని మీటింగ్స్ కు, కొన్ని సెమినార్స్ కి వెళ్ళడం వల్ల సక్సెస్ అయిన లీడర్స్ యొక్క టెస్ట్ మనీ వినడం వలన, వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని మాటలు వినడం వల్ల మనలో స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓకేనా? అందువల్ల కొన్ని మీటింగ్స్ కు మీరు రండి, మీతో పాటు మీ టీం ని కూడా తీసుకురండి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మారితేనే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. మన యొక్క మైండ్ సెట్ మార్చుకోకపోవడం, ఎందుకంటే ఈ సిస్టమ్ గురించి నీకు పూర్తి అవగాహన లేకపోతేనో, లేకపోతే బిజినెస్ పైన అవగాహన
సారీ అండి, వేరే కాల్ వచ్చింది. ఎప్పుడైనా సరే మన మైండ్ సెట్ మారితేనే మనం ఈ బిజినెస్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఈ బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ నీకే తెలియకపోతే, నీకే అవగాహన లేకపోతే, ఎలా చేయాలనే విషయం నీకు తెలియకపోతే నీ మైండ్ సెట్ మారదు. నీకు అన్ని విషయాలు తెలిసినప్పుడు నీ కింద వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చగలుగుతావు. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు మారాలి, నీ మైండ్ సెట్ మారాలి. నువ్వు మారితేనే నీ కింద వాళ్ళని మార్చే కెపాసిటీ నీకు ఉంటది. మన యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ మార్చుకోకపోవడం, మనము మాట్లాడే విధానం కానీ, మన ఆలోచన విధానం కానీ, మన యొక్క యాటిట్యూడ్ అనేది మార్చుకోకపోతే కూడా మన కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ కూడా వాళ్ళు కూడా మారరు, మనకు టీమే రాదు. ఎప్పుడైతే నీ యాటిట్యూడ్ మార్చి నీ యొక్క మాటలలో నీ మాట తీరు కానీ, నీ బిహేవియర్ కానీ ఎప్పుడైతే బాగుందో నిన్ను గమనిస్తారు. నువ్వు ప్లాన్ చెప్పేటప్పుడే ఈ సార్ ఎలాంటి వాడు, ఇతడు ఎలాంటి వ్యక్తి, ఇతని మాట మనం నమ్మాలా వద్దా అనేది నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క బిహేవియర్ పైనే ఆధారపడి ఉంటుంది. నీ టీం అనేది స్ట్రాంగ్ అవుతుంది. మన టీం గురించి, మన అప్లైన్ గురించి వేరే టీం వారికి బాగా బ్యాడ్గా చెప్పడం. చూడండి, నీ టీం గురించి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి నీకు వచ్చి సపోర్ట్ ఇయ్యరు. నీ టీంకు నువ్వే కష్టపడి నీ టీంని ముందుకు తీసుకురావాలి. నీ టీం గురించి పక్క వాళ్ళకి చెప్తానంటే నీకేమైనా సపోర్ట్ ఇస్తారా? ఏమి ఇయ్యరు. గొడవైనా, మంచి అయినా, చెడైనా నీ అప్లైన్ దగ్గర నువ్వు మలుచుకోవడము, లేకపోతే కొన్ని విషయాలలో మార్పు రావడము, వాళ్ళకు అనుకూలంగా ఉండడము, అంతేగాని ఏదో వేరే వాళ్ళకి చెప్పినంత మాత్రంలో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయా? ఆ మిస్టేక్ జరగడానికి కారణం ఏంటి అని చెప్పి ఆలోచించడము, ఇది జరుగుతుంది. కానీ వేరే టీం వాళ్ళతో నీ టీం గురించి చెప్తే నీకు ఒరిగేదేం ఉండదు. నీ క్రాస్ లైన్ దగ్గర నీ టీం గురించి చెప్తే నీకు ఎలాంటి లాభం లేదు. ఇట్లాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే మానుకోండి, ఓకేనా? నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎందుకు వర్క్ చేయరు? బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి కంపెనీలు చాలా వచ్చినాయి. ఇది అలాంటి కంపెనీనేమో. ఇంతకుముందు మా బావ చేశాడు, మా అన్నయ్య చేశాడు, మా చెల్లి చేసింది, వాళ్ళందరూ ఆగిపోయారు. ఇట్లాంటి కంపెనీలు మేము చాలా చూసినాం అని ఒక అపోహ పెట్టుకొని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా కొంతమంది చేయడానికి ఇష్టపడరు. వాళ్ళకి చెప్పగలగాలి, ఇది అలాంటి కంపెనీ కాదండి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కంపెనీలన్నీ డబ్బులు పెట్టి జాయిన్ అయ్యే కంపెనీలు, ఇది అలాంటిది కాదు అని నీకు తెలిసి ఉండాలి. నువ్వు చెప్పగలగాలి. ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే అతనికి నువ్వు ఆన్సర్ ఇవ్వగలగాలి. ఫియర్, కొంతమంది భయం వల్ల చేయలేకపోతారు. ఎందుకంటే ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, నా కింద జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ నన్ను తర్వాత ఏమంటారో ఏమో, ఎవరేమనుకుంటే నీకేంటండి? నువ్వేమన్నా డబ్బులు కట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా? కంపెనీ ఉంటుంది పోతే నీకేంటి? ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నేను చేస్తానో చేయను, నా మాట వింటారో వినరో, ఖచ్చితంగా నా మాట వింటారా? నేను చేయగలనా? నీవంటే నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు చేస్తావు, నేను చేయలేను అని ఇట్లాంటి ఫియర్ పెట్టుకొని, ఇలాంటి భయం పెట్టుకొని కూడా కొంతమంది చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు, వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. పిరికి వాళ్ళ మాదిరిగా ఆలోచిస్తుంటారు. ఆ విధంగా కొంతమంది చేయలేకపోతారు. జెలసీ, నేను చేస్తే వాడెక్కడ బాగుపడతాడేమో, నేను చేయడం వల్ల వాడు ఎక్కడ బాగుపడతాడేమో, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? అలాగే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, కొంతమందికి ఏం తెలియకపోవడం, అవగాహన లేకపోవడం, అసలు నెట్వర్క్ మార్కెట్ గురించి అవగాహన లేకపోవడం, ఈ బిజినెస్ గురించి అవగాహన లేకపోవడం, ఎలాంటి పెట్టుబడి పెట్టేది లేదు స్వామి అని చెప్పినా కూడా ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, ఇది ఫేక్ కంపెనీ, ఇది ఫ్రాడ్, డబ్బులు కట్టేది లేదన్నా కూడా మనకి ఫ్రాడ్ అంటాడు, ఎలాంటి మోసం లేదన్నా కూడా ఫ్రాడ్ అంటాడు. నీకు నచ్చిన వస్తువు బయట మార్కెట్లో కొనే బదులు ఇక్కడ కొనుక్కొని చూడు, ఒక్కసారి వాడు నచ్చితే కొనుక్కో, నచ్చకపోతే కొనకు అని చెప్పినా కూడా మనకి ఉంటుందో పోతుందో. ఇది ఫేక్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మనకి నాలెడ్జ్ లేకుంటది. నో ప్రాపర్ గైడ్ లైన్స్, కొంతమందికి బిజినెస్ గురించి అవగాహన లేకుంటది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా ఎదగాలి, వేరే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, ఎందుకు వెస్టీజ్ లో షాపింగ్ చేయాలి, ఇక్కడ షాపింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంది, ఇక్కడ ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది, 9 రకాల ఇన్కమ్ వస్తుంది,
10-20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇవన్నీ ఏ విధంగా వస్తుంది అనేది కొన్ని విషయాలపైన అవగాహన లేకపోవడం, బిజినెస్ ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియకపోవడం, ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అవగాహన లేకపోతే కూడా, ఇక్కడ ఈ బిజినెస్ చేయాలని తెలియకపోతే కూడా వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోతే వేరే వాళ్ళకి ఏం చెప్తారు? అంతే కదా. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందో పోతుందో, తర్వాత నాకేమైనా అవుతుందేమో, నన్ను ఏమైనా మాట్లాడతారేమో, నన్ను అనరాని మాటలు అంటారేమో, ఈ తర్వాత నన్ను ఈ కంపెనీ మళ్ళీ క్లోజ్ అయిపోతే నా కింద జాయిన్ అయిన వాళ్ళు నన్ను ఏమంటారేమో, ఎవరు నిన్నెందుకు అంటారు? వాళ్ళతో ఏమైనా పెట్టుబడి పెట్టించి బిజినెస్ చేయిస్తున్నావా? ఏమైనా జైనింగ్ ఫీజు తీసుకుంటున్నావా? లేదు. వాళ్ళందరికీ ఒక మంచి లైఫ్ ఇస్తున్నావు. ఇట్లా ఈ విధంగా ఆలోచించి కూడా కొంతమంది చేయలేకపోతారు. ఇంకా కొంతమంది చూడండి, కొత్త వారికి వచ్చే ప్రశ్నలు, ఇట్లాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తాయండి, మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి. ఓహోహో, ఇది చైన్ సిస్టమా? మనకి చైన్ సిస్టమ్ అంటే తెలియదు. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా చైన్ సిస్టమ్ లో వస్తున్నాయా, లేకపోతే మీ ఇంటికి తయారు చేసి డైరెక్ట్ ఇచ్చిపోతున్నారా కంపెనీలా? మీ ఇంట్లో వాడే ప్రతి వస్తువు, సబ్బు, పేస్ట్, వంట నూనె, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, ఇవన్నీ కూడా డిమార్ట్ లో, సూపర్ మార్కెట్ లో తెచ్చుకొని వాడుకుంటున్నావు. అవన్నీ కూడా చైన్ సిస్టమ్ లో మీ ఇంటి వరకు వచ్చినాయా, లేకపోతే కంపెనీ వాడు తయారు చేసి మీ ఇంటి దగ్గర ఇచ్చిపోయాడా? ఒకసారి ఆలోచించండి అని చెప్పండి. ఎవరైనా చైన్ సిస్టమ్ అంటే, చైన్ సిస్టమ్ లేని సిస్టమ్ ఏది ఉంది? ఇప్పుడు మనము తినే అన్నం, రైతు పంట పండించి దాన్ని మళ్ళీ మిల్లుకు వేసి ఆ తర్వాత బియ్యం పట్టించి ఆ తర్వాత మనం వండుకొని తింటేనే కదా అరుగుతుంది. చూడండి, ఇది కూడా చైన్ సిస్టమే కదా. చైన్ సిస్టమ్ లేని సిస్టమే లేదు. చైన్ సిస్టమ్ లేని ఏది ఉందో చెప్పండి ఒకసారి. చైన్ సిస్టమ్ లేకుండా ఏమైనా ఉందా? ఏది లేదండి. మన జీవితం, మన లైఫ్, ఫస్ట్ తాత తర్వాత తండ్రి తర్వాత నేను, నా తర్వాత నా పిల్లలు, ఇదంతా చైన్ సిస్టమే కదా. చైన్ సిస్టమే కానీ చెడు సిస్టమ్ కాదండి. ఇంతకు ముందు చైన్ సిస్టమ్ లో డబ్బులు కట్టారు మీరు, అందుకనే మీరు చైన్ సిస్టమ్ అంటున్నారు, కానీ ఇక్కడ డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. చైన్ సిస్టమే, డబ్బులు కట్టే సిస్టమ్ కాదు అని చెప్పండి. ఇది లీగల్ కంపెనీ? ఎస్, లీగల్ కంపెనీ, లైసెన్స్డ్ కంపెనీ. 2016లో గవర్నమెంట్ అథారిటీ పొందినటువంటి కంపెనీ, గవర్నమెంట్ ఆమోద ముద్ర పొందినటువంటి కంపెనీ. నీకు డౌట్ ఉంటే గూగుల్ లెవెల్ సెర్చ్ చేసుకో. నమ్మాలా? లేదు, అమ్మవలసిన అవసరం లేదు. ఆన్సర్ ఇవ్వాలి ఎవరైనా, అమ్మవలసిన అవసరం లేదు. నీకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువుని వాడుకొని నీకు నచ్చితే నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం మాత్రమే. టీవీలలో సెలబ్రిటీస్ యాడ్ ఇస్తున్నారు, ఒక వస్తువు వాడకుండా యాడ్ ఇస్తున్నారు. ఇక్కడ నువ్వు వాడి నీకు నచ్చి నీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల ఆ సెలబ్రిటీకి వెళ్ళే డబ్బులు నీకే వస్తాయి. దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే మా సార్ వస్తున్నాడు, ఒక్కసారి మా సార్ దగ్గరికి రా, నువ్వు నీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాడు ఆ సారు. ఈ మీటింగ్ దగ్గరికి వచ్చాయి, ఈ ట్రైన్ ఒక రోజు ఇక్కడ 1 డే ట్రైనింగ్ ఉంది, ఈ డేట్ రోజు అక్కడికి వచ్చాయి, నీకు అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఇది చైన్ సిస్టమా, లీగల్ కంపెనీ, మొత్తం నీకే అవగాహన వస్తుంది. నేను చెప్పే మాటలపై నీకు అవగాహన ఉండదు, ఆ సార్ మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడని చెప్పండి. ప్రొడక్ట్ నాకు పడకపోతే, మరి మీ ఇంట్లో వాడుతున్నటువంటి ప్రొడక్ట్ ఏ నమ్మకంతోనో వాడుతున్నావు, ఏ గ్యారెంటీతోనో వాడుతున్నావు, నీకు ఎవరు తయారు చేసి ఇస్తున్నారు? మరి అక్కడ ఎందుకు అడగట్లేదు, ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు? నీకు అక్కడ గ్యారెంటీ ఉందో లేదో, కానీ ఇక్కడ మాత్రం 100% గ్యారెంటీ ఇస్తున్నాము, నీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు అని గ్యారెంటీ ఇవ్వండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఆర్గానిక్ వస్తువులు. నీకు డౌట్ ఉంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసుకో. నువ్వు నమ్మేది గూగుల్నే కదా, గూగుల్లో సెర్చ్ చేసుకో. కంపెనీ సర్టిఫికేట్ చూడు, సర్టిఫైడ్ పొందినటువంటి కంపెనీ. ఇది మా ఇంటి కాడ మీ ఇంటి కాడ తయారు చేసేది కాదు. ఇది దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో షాపులు ఉన్నాయి. ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నిన్న మొన్న వచ్చింది కాదు. నేను కూడా నీ మాదిరిగానే అనుకున్నాను, కానీ నాకు తెలిసిన తర్వాత మాట్లాడలేకపోతున్నా. నీకు అలాగే అనిపిస్తుంది, తెలుసుకో ఇంకా క్లారిటీ అని చెప్పి. ఇంకా క్లారిటీ రావాలంటే 1 డే ట్రైనింగ్ ఉంది, అక్కడికి రా. ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఎస్,
ఆర్గానిక్ వస్తువులు నీకు కాస్ట్లీ అనిపిస్తాయి. ఇక్కడ నీకు ఎంఆర్పి రేట్ చూస్తే కాస్ట్లీ అనిపిస్తుంది. ప్రతి వస్తువు ఎంఆర్పి రేట్ మీద నీకు 10-20% డిస్కౌంట్ వస్తుంది. నీకు ప్రీ ప్రొడక్ట్ వస్తాయి. అలాగే ఈ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు కూడా నీకు వస్తాయి. ఇక్కడ 9 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అని ఆ 9 రకాల ఇన్కమ్ గురించి చెప్పండి. మార్కెట్లో నాకు చాలా తక్కువ ధరకు వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు బయట వాడే ప్రతి వస్తువు కూడా కెమికల్ వస్తువులే. ఆ కెమికల్ వస్తువులు వాడుకోవడం వల్ల మీకు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కడుపు నొప్పి అని వెళ్ళిపోతే అక్కడ డాక్టర్ దగ్గర వెళ్తే అపెండిక్స్ అని అంటాడు. అక్కడ అపెండిక్స్ అని చెప్పి నీకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు. అర్థమవుతుందా? అదొకటి ఎగ్జాంపుల్. ఇది కాకుండా నీవు సంవత్సరానికి నెలకు ఒక 750 రూపాయల వస్తువులు వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో నువ్వు నెలకి 1,500 రూపాయలు షాపింగ్ చేస్తే నీకు బయట మార్కెట్ లో 750 రూపాయలకే రావచ్చు. ఈ విషయం బాగా గమనించండి. వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో నీ అవసరానికి 1,500 రూపాయలు షాపింగ్ చేస్తే నీకు బయట డిమార్ట్ సూపర్ మార్కెట్ లో 750 రూపాయలకే వచ్చాయి అనుకుందాం. మరి నెలకి ఎంత సేవ్ చేస్తున్నట్లు? వెస్టిజ్ అనే షాప్ లో 1,500 కాబట్టి ఇక్కడ 750 కాబట్టి 750 రూపాయలు నువ్వు సేవ్ చేస్తున్నావు. 750 రూపాయలు సేవ్ చేస్తే సంవత్సరానికి ఎంత సేవ్ చేసినట్లు? 9,000 మాత్రమే. సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తున్నావు? 9,000. మరి ఇక్కడ నీకు చిన్న ఒక లాజిక్ చెప్తాను. ఇక్కడ వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేస్తూ నీ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుందని నీకు చెప్పాను. నీవు వాడి నీకు తెలిసిన కొంతమందికి చెప్పి నెట్వర్క్ పెంచుకుంటే ఒక 10 మందికి చెప్పినా నీకు నెలకు 1,000 రూపాయలు వస్తాయి. నీవు చెప్పిన వస్తువులు 10 మంది వాడినా కానీ నీకు నెలకు 1,000 రూపాయలు వస్తాయి. సంవత్సరానికి ఎంత అవుతాయి? 12,000. నువ్వు నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత సేవ్ చేసినావు? ఇంతకు ముందు 9,000 మాత్రమే. మరి అక్కడికంటే 3,000 ఎక్కువ వచ్చినాయా లేదా? మరి 10 మంది నీ మాట విని వాడితేనే 12,000 వచ్చినాయి. మరి 100 మంది వాడితే నీకు 1,20,000 వస్తాయి. అర్థం చేసుకో. నీకు ఇంకా ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఈ మీటింగ్కి రా, నీకు అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారు నేను 750 రూపాయలు సేవ్ చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ అసలు విషయం మీకు అర్థం అవ్వట్లేదు. ఓకేనా? ప్రొడక్ట్ ఉన్నాయి, ఇంతేనా? ఇంకా లేవా? ఈ వాస్తవానికి ఈ కంపెనీ వచ్చినప్పుడు 2 ప్రొడక్ట్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 450 రకాల ప్రొడక్ట్కి వెళ్ళిపోయింది. రోజు రోజుకు కంపెనీలో ప్రొడక్ట్స్ పెరుగుతూనే ఉన్నాయి. నీకు అవసరం ఉన్నది కొనుక్కో. ఇక్కడ లేని వస్తువు బయట తెచ్చుకొని వాడుకో. ఇక్కడ ఉన్న వస్తువే వాడుకో. ఈ 450 రకాల ప్రొడక్ట్స్ లో నీకు నచ్చింది తీసుకో. ఖచ్చితంగా టార్గెట్ తో ఇదే వస్తువు కొనమని నీకు ఎవరు చెప్పలేదు. ఓకే, ఆ విధంగా చెప్పండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మరి ఇప్పుడు మీ ఇంట్లో నిత్యావసర వస్తువులు వాడుతున్నావా లేదా? మీ ఇంట్లో నిత్యావసర వస్తువులు వాడుతున్నావా లేదా చెప్పు. పేస్ట్ వాడతలేవా? సబ్బులు వాడతలేవా? వంట నూనె వాడతలేవా? హెయిర్ ఆయిల్ వాడతలేవా? ఫ్లోర్ క్లీనర్ వాడతలేవా? టాయిలెట్ క్లీనర్ వాడతలేవా? నువ్వు ఏం వాడట్లేదు, అన్ని వాడుతున్నావు. మరి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కంపెనీ వాడు నీకు ఫ్రీ ఇస్తున్నాడా? అవే వస్తువులు ఇక్కడ వాడుకోమని చెప్తున్నాను నేను. నిన్ను కొత్తగా వేరే వస్తువులు తెచ్చుకొని వాడమని చెప్పట్లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, నీకు తక్కువ ధరకు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ వెస్టిజ్ ఆర్గానిక్ వస్తువులు వాడితే ఆరోగ్యం బాగుంటది. కెమికల్ వస్తువులు వాడి అనారోగ్యం పాలు కాకు. ఎందుకంటే బయట మొత్తం కెమికల్ కెమికల్ కెమికల్. ఒక కేజీ పల్లీలకు 120 రూపీస్ ఉంది, కేజీ ఆయిల్ కు 120 రూపీస్ ఉంది. మరి కేజీ పల్లీలకు కేజీ ఆయిల్ వస్తుందా? 3 కేజీల పల్లీలు వేసి 1 కేజీ ఆయిల్ వస్తుంది. అర్థం చేసుకో, మనం ఎంత లాస్ అవుతున్నాము, ఎంత అనారోగ్యం పాలవుతున్నామో గుర్తుంచుకోండి. అందులో కొన్ని రకాల కెమికల్స్, డాల్డా, పామ్ ఆయిల్, రకరకాల కెమికల్స్ కలిపి మనకు తక్కువ రేటుకి ఇస్తున్నారు. మీరు తక్కువ రేట్ వస్తుందని చూస్తున్నారు, కానీ రేపు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే లక్షలలో ఇన్కమ్ పెట్టుకుంటున్నారు. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పండి. బిజినెస్ నచ్చింది కానీ నాకు టైం లేదు, వాళ్ళకి అక్కడ చెప్పాలి. నువ్వు చేస్తున్న బిజినెస్ నువ్వు చేసుకుంటూ, నువ్వు చేస్తున్న జాబ్ నువ్వు చేసుకుంటూ, నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ వెస్టిజ్ గురించి రోజుకు ఒక్కరికి చెప్పినా చాలు. నువ్వు వాడేటటువంటి నిత్యావసర వస్తువుల గురించి మాత్రమే నువ్వు చెప్పు. టైం లేదు నువ్వు అంటున్నావు కదా, రోజుకు 24 hours టైం అయితే
10 గంటలు నువ్వు జాబ్ చేసినా, 10 గంటలు బిజినెస్ చేసినా, 10 గంటలు వర్క్ చేసినా, 8 గంటలు పడుకున్నా ఇంకా 6 గంటలు టైం ఉంది. 3 గంటలు నువ్వు ఇంట్లో పని చేసినా ఇంకా 3 గంటల టైం మిగిలే ఉంది నీకు. ఆ 3 గంటలలో నీకు తెలిసిన ఒక్క పర్సన్‌కి చెప్పు రోజు. రోజు ఒక్కరికి చెప్తే నెలకు 30 మందికి చెప్తావు. ఆ 30 మందిలో 29 మంది నీ మాట వినరు. ఒక్కరు నమ్మినా చాలు. నెలకు ఒక్కరిని తీసుకొచ్చి ఆ ఒక్క పర్సన్ మరొక పర్సన్ తీసుకొస్తే, నువ్వు నెలకు ఒక్కరిని కొత్త పర్సన్ తీసుకొస్తుంటే నీకు సంవత్సరం తర్వాత నీ యొక్క నెట్వర్క్ అనేది 4000 దాటుతుంది. ఆ 4000 మంది నెలకు 1000 రూపాయల సామాను కొన్నా కానీ నీకు 4 లక్షల రూపాయలు వస్తాయి. మరి ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? అర్థం చేసుకోండి. ఈ విధంగా వాళ్ళకి ఎగ్జాంపుల్ తో సహా కొన్ని చెప్పగలగాలి. నీకు తెలిసి ఉండాలి. ఇది మళ్ళీ మనకు రికార్డ్ అవుతుంది. మీరు తర్వాత కూడా మళ్ళీ వినొచ్చు. మీటింగ్స్ ఖచ్చితంగా రావాలనా? ఎస్. మీటింగ్స్కి వస్తే వేరే వాళ్ళకి ఏ విధంగా ప్లాన్ చెప్పాలి, ఈ బిజినెస్ గురించి నీకు అవగాహన వస్తుంది, ఈ ప్రొడక్ట్ పైన అవగాహన వస్తుంది, నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, నీ యొక్క యాటిట్యూడ్ లో మార్పు వస్తుంది, నువ్వు ఒక లీడర్ గా తయారవుతావు, నువ్వు మరొక కొత్త పర్సన్ కి చెప్పాలి, ఈ బిజినెస్ చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా కొన్ని మీటింగ్స్కి వస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు నేర్చుకుంటావు. నువ్వు నేర్చుకుంది వేరే వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు నేర్చుకుంటేనే కదా నువ్వు కొంతమందికి ఈ బిజినెస్ గురించి అవగాహన కల్పిస్తావు. మరి నీకు తెలుసుకోకపోతే, నువ్వు నేర్చుకోకపోతే ఎలా నేర్చుకుంటావు? కొన్ని మీటింగ్స్ కు, కొన్ని ట్రైనింగ్స్ కి, కొన్ని సెమినార్స్ కి వచ్చినప్పుడే నువ్వు నేర్చుకుంటావు. మీకు చెప్పాను, కొన్ని సిడీస్ ద్వారా, కొన్ని సెమినార్స్ ద్వారా, కొన్ని యూట్యూబ్ల ద్వారా కానీ, కొంతమంది చెప్పే లీడర్స్ ద్వారా కానీ మనము ఈ బిజినెస్ గురించి నేర్చుకోవచ్చు. 1 లేదా 2 నెలలు నేను 10 మందిని జాయిన్ చేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది చెప్పండి. వాళ్ళకు 6x6 ప్లాన్ గురించి చెప్పండి. మీరు ఒక్కరు వాడితే మీకు 40 రూపాయలు వస్తాయి. మీరు నెలకు ఒక 1500 రూపాయల సామాన్ షాపింగ్ చేస్తే మీకు 40 పాయింట్లు వస్తాయి. మీకు 40 రూపాయలు వస్తాయి. మీరు ఒక 10 మంది తీసుకొస్తే మీకు 1000 రూపాయలు వస్తాయి. ఆ 10 మంది మరొక 10 మంది తీసుకొస్తే మీకు 10,000 రూపాయలు. 100 మంది అవుతారు. ఆ 100 మంది నెలకు ఒక 1000 రూపాయల సామాన్ షాపింగ్ చేసినా గానీ మీకు 10,000 రూపాయలు వస్తాయి. ఆ 100 మంది మరొక 10 మంది తీసుకొస్తే 1000 మంది టీం అవుతారు. ఆ 1000 మంది నెలకు 10,000 రూపాయలు, నెలకు 1000 రూపాయల సామాన్ షాపింగ్ చేసినా మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ విధంగా చెప్పండి. నేను కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఇదంతా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక రోజు చెప్పాలి. ఇదంతా మీకు ఇంతకుముందు చెప్పిందే కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ రివిజన్ చేస్తున్నాం. ఈ విధంగా మీలో ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ రూపంలో మీకు దొరకాలి, వాళ్ళకి చెప్పగలగాలి. వెస్టీజ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను చెప్పింది కానీ మీరు 1కి 2 సార్లు వింటే వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ తో సహా చెప్పగలుగుతారు. ఈ విధంగా నీకు ఇన్కమ్ రావడం జరుగుతుందని చెప్పండి. నా కింద ఎవరు జాయిన్ కాకపోతే నాకు ఎవరు తెలియదు. ఇంతకుముందు చెప్పాను కదా, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ ఇంటి పక్కల వాళ్ళు, మీ పొలం పక్కల వాళ్ళు, నీ ఫేస్బుక్ ద్వారా, నీ యొక్క వాట్సాప్ ద్వారా, నీ ఆఫ్లైన్ ద్వారా, నీ ఆన్లైన్ ద్వారా, వీళ్ళందరికీ నీవు చెప్పు. వీళ్ళందరికీ నీ యొక్క నెట్వర్క్ గురించి, నీ యొక్క బిజినెస్ గురించి పరిచయం చేయి. అందులో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. ప్రతిరోజు నీ యొక్క లింక్డ్ఇన్ లో కానీ, నీ యొక్క ఇన్స్టాగ్రామ్ లో కానీ, నీ యొక్క వాట్సాప్ స్టేటస్ లో కానీ ఈ బిజినెస్ గురించే రన్ అవుతూ ఉండాలి. ఎవరో ఒకరు నిన్ను అడుగుతారు. నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నట్లుగా ఒక కనోపి వేసుకో, కొన్ని పాంప్లెట్స్ వంచు, కొన్ని పోస్టర్స్ అతికించు. చెప్పాను కదా, నీకు నెట్వర్క్ వస్తుంది. ఈ విధంగా కూడా బిజినెస్ చేయవచ్చు. ఇంతకుముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అలా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. అవును కదా, కరెక్టే కదా, మా బంధువులకు చెప్పొచ్చు కదా, మా క్లాస్మేట్ చెప్పొచ్చు కదా, మా జాబ్ మేట్ చెప్పొచ్చు కదా అనే ఆలోచన వాళ్ళకి తెప్పించాలి. అర్థమైందా? నాకు తెలిసిన వాళ్ళు ఇలాంటివి చాలా చేశారు. ఎస్, నీకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు చేశారు. అందులో డబ్బులు కూడా పోయాయి. ఎందుకంటే అది డబ్బులు కట్టే బిజినెస్. ఇది డబ్బులు కట్టే బిజినెస్ కాదు. నీకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువులు నెలకు ఒక 1,500 రూపాయల సామాన్ నువ్వు తెచ్చుకొని వాడుకో. నీకు నచ్చితేనే మళ్ళీ కొనుక్కో, నచ్చకపోతే వదిలిపెట్టు. నీకు నచ్చితే 10 మందికి షేర్ చేయి. నీకు నచ్చితేనే కొంతమందికి ఇన్విటేషన్ ఇవ్వు. నీకు నచ్చితేనే ఈ ప్రొడక్ట్ గురించి అవగాహన కల్పించు. నువ్వు 100 మందికి ఈ యొక్క బిజినెస్ గురించి చెప్తే నీ మాట 90 మంది వినరు. 10 మంది మాత్రమే నీ మాట వింటారు. కానీ ఒక్కరికి, ఇద్దరికి, 10 మందికి చెప్పి అలసిపోకు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు, ఎలాంటి మోసం చేయలేదు, కొంతమందికి జీవితాన్ని ఇస్తున్నావు. కాబట్టి నీలో ఓపిక ఉండాలి. 10 మందికి చెప్పి అలసిపోతే నువ్వు స్టార్టింగ్ 10 మందికి చెప్తే ఆ 10 మంది నమ్మరు, 20 మంది నమ్మరు, 30 మంది నమ్మరు, 40 మంది నమ్మరు, 50 మంది తర్వాత ఇద్దరు నమ్ముతారు, 60 మంది తర్వాత ఇద్దరు నమ్ముతారు,
తర్వాత 100 మందికి చెప్పే వరకు నీ మాట 10 మంది నమ్ముతారు, 90 మంది నమ్మరు. ఓకేనా? ఇక్కడ డబ్బులు కట్టే బిజినెస్ కాదు కాబట్టి, డబ్బులు కట్టేదంటే మోసపోయేదంటే అందరూ నమ్ముతారు. డబ్బులు కట్టేది కాదు కాబట్టి తొందరగా నమ్మరు అని గుర్తు చేయండి. మీకు ఎంత డబ్బు వస్తుంది? ఎస్, నేను కూడా మీలాగానే నాకు రీసెంట్ గానే ఈ బిజినెస్ పరిచయం అయింది. మా యొక్క అప్లైన్ కి 50,000 వస్తున్నాయి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి, 2 లక్షలు వస్తున్నాయి, 3 లక్షలు వస్తున్నాయి. నేను మీలాంటి మూర్ఖున్నే. నేను కూడా నమ్మలేదు, నేను కూడా బిలీవ్ చేయలేదు. నాకు 1 ఇయర్ నుంచి చెప్తున్నారు, నాకు 3 మంత్స్ నుంచి చెప్తున్నారు, అయినా నమ్మలేదు. ఇప్పుడు నమ్మిన ఈ ప్రోడక్ట్ నేను వాడిన తర్వాతనే మీకు చెప్తున్నా, నేను వాడకుండా మీకు చెప్పట్లేదు. ఇవి చాలా బాగున్నాయి. నేను మీకంటే ఎక్కువ మూర్ఖుల్లాగానే ఆలోచించాను. నేను వాడినా కాబట్టి ఇంత క్లారిటీగా, ఇంత కాన్ఫిడెంట్ గా మీకు చెప్తున్నాను. మీరు వాడితే తెలుస్తుంది మీకు. ఇప్పుడు ప్రస్తుతం నాకు 1,000 రూపాయలు వస్తున్నాయి, నాకు 2,000 వస్తున్నాయి, నాకు 10,000 వస్తున్నాయి. మీకు ఎంత వస్తే అంత చెప్పండి. మీ అప్లైన్ యొక్క చెక్ చెప్పండి. మీకు రాకపోయినా ఇంతకుముందు సక్సెస్ అయిన కొంతమంది లీడర్స్ యొక్క చెక్స్ చెప్పండి. అందుకే కొన్ని సెమినార్స్ కు, కొన్ని మీటింగ్స్ కు వస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది. మీకు అవగాహన వచ్చేసి వాళ్ళకి చెప్పగలుగుతారు. ఓకేనా? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎస్, మీరు ఎప్పటి నుంచో, ఒక 5 నెలల నుంచో, ఒక 1 ఇయర్ నుంచి చేస్తే 1 ఇయర్ అని చెప్పండి. లేదంటే రీసెంట్ గా జాయిన్ అయ్యాను, నేను హెల్త్ గురించి వాడుతున్నాను, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, మా భార్యకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, మా భార్యకు పీసీఓడి ప్రాబ్లం ఉండే, మా నాన్నకి కాళ్ళు నొప్పులు ఉండే, మా తమ్మునికి హార్ట్ ప్రాబ్లం ఉండే, మా పెద్దమ్మకి గ్యాస్ ప్రాబ్లం ఉండే. ఇట్లా ఏ దానికైతే మీరు వాడుతున్నారో దాని గురించి చెప్పి మీరు ప్లాన్ చెప్పొచ్చు. నేను అగ్రికల్చర్ కోసం ఈ యొక్క ప్రొడక్ట్ వాడిన, మంచి దిగుబడి వచ్చింది. అప్పటి నుంచి నేను నమ్మి నేను కొంతమంది రైతులకు చెప్పాను, ఇంట్లో వాడే వంట నూనె వాడుతున్నాను, టీ పొడి వాడుతున్నాను, ఫ్లోరిక్లను వాడుతున్నాము, పేస్ట్ వాడుతున్నాము, చాలా బాగున్నాయి. ఈ విధంగా నువ్వు ఏది వాడితే దాని గురించి మాత్రమే చెప్పు. నువ్వు ఎప్పుడు జాయిన్ అయినావు అప్పటి నుంచి స్టార్ట్ చేయి. వాళ్ళకు మొత్తం మీద నువ్వు వాడుతున్న ప్రొడక్ట్ గురించి, దేనికోసం వాడుతున్నావు, ఎప్పటి నుంచి వాడుతున్నావు, నీకు ఎంత ఇన్కమ్ వస్తుందనే విషయం క్లారిటీ ఇవ్వు. ఓకేనా? ఈ బిజినెస్ లో పైన వాళ్ళకు మాత్రమే డబ్బులు వస్తాయి. నో, ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళదే. కింద వాళ్ళు పనిచేస్తే పైన వాళ్ళకు రావడం కాదు. ఎవరు ఎంత కష్టపడితే అంతే సక్సెస్ అవుతారు అని వాళ్ళకు 1x10x10 ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ చెప్పండి. ఆ విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా. కొత్త వాళ్ళకి చాలా రకాల ప్రశ్నలు వస్తుంటాయి. ఇందులో ఉన్నాయి కాకుండా మీకు ఎక్స్ట్రా కూడా చెప్పాను. ఆ విధంగా వాళ్ళకు క్వశ్చన్ టు ఆన్సర్ కూడా ఇవ్వాలి. వెస్టేజ్ బిజినెస్ గురించి ఎవరికి చెప్పాలి? హెల్త్ బాగుండాలనే వారికి చెప్పాలి, నా హెల్త్ కాపాడుకోవాలనే వారికి చెప్పాలి. గోల్ ఓరియంటెడ్ పీపుల్స్ కి, అంటే కొంతమంది డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి చెప్పాలి. డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్ ఉండాలని కోరిక ఉన్న వాళ్ళకి చెప్పాలి. నేను మంచి కార్ కొనాలి, మంచి హౌస్ కొనాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి చెప్పండి. అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే నమ్మరు. కొంచెం స్పీడ్ అవుతుంది, టైం లేదని. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కోరిక. ఎందుకంటే మీరు ఏదో 10,000కో, 15,000కో, 20,000కో మీరు వర్క్ చేస్తుంటారు. దానితో లైఫ్ మారుతుందా? పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామా? మంచి స్టడీ చదివిస్తామా? చదివించలేం. కానీ ఇక్కడ లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. చెప్పాను కదా, ఒక 1000 మంది నెట్వర్క్ వచ్చినా 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. నీ పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించవచ్చు, మంచి కాలేజీలో చదివించవచ్చు. కాబట్టి అలాంటి డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రీడమ్ లైఫ్ అనుభవించే వారికి, బయట ఏ జాబ్ చేసినా కానీ, ఏ బిజినెస్ చేసినా కానీ, ఎవరి కింద పని చేసినా ఒక బానిసగా పనిచేస్తాం. ఇక్కడ ఫ్రీడమ్ లైఫ్, నీ బిజినెస్ ఇది. ఫ్రీడమ్ లైఫ్ అనుభవిస్తూ ఇక్కడ నీ లైఫ్ మార్చుకోవచ్చు. ఒకరి కింద మనం పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నోటి మాటలు చెప్పడమే, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయడం మాత్రమే. ఎక్కడో వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో వెళ్ళి ఆఫీస్లో పని చేయాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్ళి రావాలనే కోరిక. నువ్వు ఏ చిన్న జాబ్ చేసినా, పెద్ద జాబ్ చేసినా, విదేశాలకు వెళ్ళాలంటే నీ సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో నువ్వు షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. 4 దేశాలకు నీ యొక్క ఫ్యామిలీతోనే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. చెప్పండి, ఇక్కడ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది. కార్ ఫండ్ వస్తుంది, కార్ తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ వస్తుంది, హౌస్ తీసుకోవచ్చు. లక్షలలో ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చు, విదేశాలకు వెళ్ళి రావచ్చు. నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ నెలకు 1,00,000 రూపాయలు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. చెప్పండి, ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ రమేశ్చంద్ర సార్ గురించి, ఎంఎస్ఆర్ గురువు గారి గురించి, అలాగే ధనలక్ష్మి మేడం గురించి, సైదుల్ సార్ గురించి, పాండు సార్ గురించి, ఇట్లాంటి కొంతమంది 5 లక్షల పైన తీసుకున్న వాళ్ళే చెక్కుల గురించి వివరించండి. వాళ్ళ చెక్కులు చూపించండి. వీళ్ళందరూ ఒకప్పుడు నార్మల్ పర్సన్సే, ఇప్పుడు మాత్రం చూడండి లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు.
వీళ్ళందరూ కోటీశ్వర్ల జాబితాలో చేరుకున్నారు, ఈ అవకాశం మనకు కూడా ఉంది అని చెప్పి గుర్తు చేయండి. అట్లాంటి వాళ్ళకి చెప్పండి. డబ్బు సంపాదించాలనే కోరిక కొంతమందికే ఉంటది, అందరికి ఉండదు. ఉన్నది చాలే అని చెప్పి కొంతమంది కంపార్ట్మెంట్ జోన్ లో బతుకుతుంటారు. కొంతమంది మాత్రము నేను డబ్బు సంపాదించాలి అని ఉన్నదాన్ని ఇంకా